ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుడు నీకు తోడయుండును, వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవరను. నిర్గమాకాండము 18వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు నీకు తోడయుండును అని దేవుని వాక్యము ఖచ్చితంగా మనకు సెలవిస్తుంది. నీ జీవితంలో ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి జటిలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిని దేవుని యొద్దకు తేవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ఈ లోకంలో డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, బంధువులు, స్నేహితులు, చివరికి నాన్న వారు నీకు దూరమైపోవచ్చును, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఎడబాసేవాడు కాదు. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తల్లి తన బిడ్డను మరచినా కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎన్నడూ ఎడబాయను అని దేవుడు అభయం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక పోతిఫర్ గృహములో వర్ధిల్లుతూ వచ్చిన విధానాన్ని మరి పోతిఫర్ గుర్తించగలుగుతూ వచ్చినాడు. అలాగున దేవుడు మోషేకు తోడై ఉన్నాడు గనుక మోషే ఐగుప్తులో నుంచి దేవుని ప్రజలను విడిపించి ఆయన కానానులోనికి నడిపించడానికి దేవుడు ఒక నాయకునిగా తనను బలపరుస్తూ వచ్చినాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక తన వ్యాజ్యములన్నిటినీ దేవుడు యొద్దకు దావీదు తీసుకుని వచ్చినాడు. 1 సమూయేలు 30వ అధ్యాయంలో దావీదు సమస్తం కోల్పోయి నిస్సహాయుడిగా మిగిలిపోయినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి తిరిగి దావీదు సమస్తము సంపాదించుకొనని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు కూడా నేను తోడుగా ఉన్నానంటున్నాడు. నిర్గమాకాండం 4:12, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసిందో నీకు బోధించదునని అతనితో చెప్పాను. ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాక పరిస్థితిలో ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, ధైర్యంగా ఉండమంటున్నాడు. అలాగా నీ జీవితంలో ప్రభు సహాయం చేయనుగాక.